సో ఫైనల్లీ పెద్ద మూవీ నుండి ఇప్పుడు గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ గ్లిమ్స్ రియాక్షన్ లోకి వెళ్లే ముందుగా అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ అలాగే రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే టు ది మెగా పవర్ స్టార్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అండ్ ఇక లేట్ చేయకుండా ఈ గ్లిమ్స్ మీద అయితే మనం రియాక్ట్ అయిపోదాం. అండ్ అలాగే ఈ మూవీ మీద కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. గ్లిమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకెదురెళ్ళే ఆట. ఓకే, కుస్తీ గురించి మ్యూజిక్ బాగుంది. ఇప్పుడు చెప్పు, ఉంటావా పోతావా? బాడీ గట్టిగా పెంచింది, దీనికోసం అసలు బాడీ పెంచింది. స్టార్టింగ్ క్రికెట్ కి కుస్తీ కంపేర్ చేస్తూ కొన్ని డైలాగ్స్ అయితే పడ్డాయి. గత హనుమంతుడు రెఫరెన్స్ కూడా ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. హనుమంతుడు రెఫరెన్స్ అంతేనా? ఈ బర్త్డే పెద్ద పెహల్వాన్ శ్రీరామనవమి హ్యాపీ. ఏప్రిల్ 30. ఓకే, ఏప్రిల్ 30కి మూవీ రిలీజ్ కాబోతుంది. అంతే గ్లిమ్స్ అయితే. ఓకే, గ్లిమ్స్ అయితే చూసాను, గ్లిమ్స్ అయితే బాగుంది. అండ్ ఇక గ్లిమ్స్ స్టార్టింగ్ లోనే పెద్ద కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే కొన్ని డైలాగ్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఈ కుస్తీ అనేది మామూలు గేమ్ లా కాదు, చాలా డేంజర్ అని చెప్పి కొన్ని డైలాగ్స్ అయితే చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఇక చూసుకుంటే ఈ డైలాగ్స్ నాకు రామ్ చరణ్ కి చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇక మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు రామ్ చరణ్ గారిది ఒక ఫోటో అయితే పోస్ట్ చేశారు బాడీ పెంచినట్టుగా. నేను అనుకున్నాను అప్పుడు ఇంత పెద్ద బాడీ ఎందుకు లేరా, కుస్తీ క్రికెటే కదా మూవీలో చూపించేది, క్రికెట్ కి ఇంత పెద్ద బాడీ అవసరం అని చెప్పి నేనైతే అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు గ్లిమ్స్ చూసాక నాకైతే అర్థమైంది ఈ బాడీ పెంచింది ఈ కుస్తీ గేమ్ కోసం అని చెప్పి. సో దీన్ని బట్టి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది, ఈ మూవీలో ఓన్లీ క్రికెట్ గురించే కాదు చాలా స్పోర్ట్స్ అయితే చూపించబోతున్నారు. లైక్ ఇప్పుడైతే కుస్తీ గురించి అయితే చూపించారు. ఇక రాను రాను అప్డేట్స్ లో ఇంకెన్ని స్పోర్ట్స్ ఉన్నాయో మరి వాటి గురించి ఇంకేం చూపిస్తారని చెప్పి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ మూవీలో మల్టీ స్పోర్ట్స్ అయితే చాలా స్పోర్ట్స్ కూడా చూపించబోతున్నారని చెప్పి ఒక రూమర్ కూడా ఉంది. మరి అందులో ఎంతవరకు నిజముందో ముందు అయితే చూద్దాం. ఇప్పటికైతే కుస్తీ గురించి అయితే చూపించారు. అండ్ అలాగే గ్లిమ్స్ లో చూసుకుంటే హనుమంతుడు రిఫరెన్స్ కూడా చాలా పెట్టారు. అండ్ ఇక మూవీకి ఇది మేజర్ హైలైట్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ అలాగే గ్లిమ్స్ కి ఇచ్చిన మ్యూజిక్ కూడా కరెక్ట్ గా సెట్ అయింది, నాకైతే నచ్చింది మ్యూజిక్ అయితే. అలాగే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ మీద అయితే కొన్ని రూమర్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఈ మూవీని అయితే ఏప్రిల్ 30కి రిలీజ్ చేయట్లేదు, ఈ మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది, జూన్ లో రిలీజ్ కాబోతుందని చెప్పి కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఈ గ్లిమ్స్ తో అయితే ఒక క్లారిటీ చేశారు, ఈ మూవీ ఏప్రిల్ 30కి రిలీజ్ కాబోతుంది, ఎటువంటి పోస్ట్పోన్ అయితే లేవు. అండ్ ఏప్రిల్ 29కి అయితే ప్రీమియర్స్ పడబోతుందని చెప్పి ఒక క్లారిటీ అయితే మనకు వచ్చేసింది. ఇంకా ఈ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. అండ్ మేకర్స్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతున్నట్టుగా. అండ్ ఆ సాంగ్ సంబంధించిన షూటింగ్ ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే రామ్ చరణ్ కి కన్ను దగ్గర అయితే ఇంజురీ అయింది షూటింగ్ లో అయితే. అండ్ అయినా సరే షూటింగ్ ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇక సాంగ్ కూడా ఇంకో 2-3 డేస్ లో అయితే కంప్లీట్ అయిపోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ గా నాకు గ్లిమ్స్ అయితే నచ్చింది. మరి మీరు చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.